మాజీ ముఖ్యమంత్రులు కలిశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ని కలిస్తే అక్కడ పెళ్లి వేడుకలో జగన్ని కలిసిన పరిస్థితి. సో ఏ విధంగా మారబోతున్న ఈక్వేషన్స్ ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళ మధ్య సాన్నిధ్యాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గోపినాథ్, విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అంటే ప్రతి విషయంలో కూడా వైసీపీ అధినేత జగన్ సపోర్ట్ చేస్తూ వచ్చాడు, కంగ్రాట్స్ చెప్తూ వస్తారు. అప్పటి నుంచి అంతకుముందు కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం అనేది కొనసాగింది. అందువల్లనే ఇంత పెద్ద మొత్తంలో టీవీకే పార్టీ అంటే ఇంతమంది అభ్యర్థులు గెలుస్తున్న నేపథ్యంలోనే అందువల్లనే వాళ్ళకందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పార్టీ అధినేతగా ఆయన చెప్తున్నారనే అందరూ కూడా భావిస్తున్నారు. ప్లస్ అదే విషయాన్ని ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, జగన్ కానీ అదేవిధంగానే విజయ్ కానీ. సో ఆ రకంగానే అందరూ భావిస్తున్నారు. ఒక మంచి వ్యక్తి, తమిళనాడులో ఒక సినీ ప్రముఖంగా ఉన్నటువంటి ఆయన, హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి విజయ్ ఇవాళ పార్టీ పెట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఆదరణ పొంది ఇన్ని సీట్లు గెలుచుకున్నారు అంటే అలాంటి వ్యక్తిని మనం అభినందించాల్సిన అవసరం ఉందనే విషయంలోనే జగన్ కూడా అభినందిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మాత్రం అన్ని పార్టీలు కూడా అంటే ఒక వైసీపీకి సంబంధించిన అధినేత జగనే కాకుండా చాలామంది దేశవ్యాప్తంగా ఎంతోమంది విజయ్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెండు పార్టీల అంటే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వాటన్నిటినీ చితికిన పడేసే విధంగా కూడా ఇవాళ టీవీకే పార్టీ అధినేత విజయ్ అతి తక్కువ కాలంలోనే పార్టీని పెట్టి ఈ రకంగా వచ్చారు అంటే అది తమిళనాడు చరిత్రలో అసలు ఎవరు ఊహించలేనటువంటి విషయం. అందువల్లనే ఇదంతా కూడా జరుగుతుందని మనం చూడొచ్చు. ఇక్కడ విజయ్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికులతో పాటు అదేవిధంగానే కార్యకర్తలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా మీడియా అటెన్షన్ కూడా చాలా ఎక్కువగా క్రియేట్ అయింది. అందువల్లనే పోలీసులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్కడా కూడా ఎవరిని కూడా రానియకుండా మొత్తం కంప్లీట్గా 3 అంచెల భద్రతను కొనసాగిస్తున్నారు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం మరి కాసేపట్లో ఇంకా కూడా కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే పార్టీ అంటే టీవీకే పార్టీ కార్యాలయం వద్ద వేచి ఉంటున్నారు. అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. గోపినాథ్, మొత్తంగా గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా విజయ్ చెన్నై రమ్మన్నట్టుగా మనకు బ్రేకింగ్ అందుతోంది. మొత్తంగా క్యాంపు రాజకీయానికైతే తెరలేపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అంటే అందరూ కూడా ఒక దగ్గరికి రావాలని విజయ్ చెప్పడంతో పార్టీ అంటే ఒక రకంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులు వేయబోతున్నారు. దానికి సంబంధించి చర్చలు కూడా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మ్యాజిక్ ఫిగర్ కు మాత్రం కొద్ది దూరంలో విజయ్ ఆగిపోయారు. ఈ సమీకరణాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది? అదేవిధంగా ఇప్పుడు ఆ రెండు పార్టీలకు సంబంధించి ఎవరైనా విజయ్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయంటే స్పష్టంగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏం జరగబోతుంది ఈ క్యాంప్లో? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అంటే మీరు అన్నట్టుగా మ్యాజిక్ ఫిగర్కి అత్యంత దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇంకా కూడా కౌంటింగ్ చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. ఇంకా కూడా సమయం ఉంది. సో ఇంకా కూడా అవన్నీ కూడా డిక్లేర్ అయ్యేందుకు చాలా సమయం కూడా ఉంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత గెలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి లోకేష్ కూడా విజయ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ టీవీకే విజయ్, సీఎం కాబోతున్నారు, ఒక మంచి విక్టరీ మీరు సాధించారంటూ కూడా లోకేష్ ట్వీట్ చేశారు. యా, ప్లీజ్ కంటిన్యూ గోపినాథ్. ఎస్ వంశీ, మొత్తం మీద అంటే అదే మనం చెప్పుకున్నట్లు చాలా ప్రాంతాల్లో పార్టీ అధినేతలు కావచ్చు, లేదంటే పార్టీ ప్రధాన వీళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఆయన సినీ రంగంలో ఎన్నో రకాల విజయాలు సాధించినప్పుడు కూడా రాజకీయంగా చాలా సమయం ఉంటుంది మామూలుగా ఎదగాలంటే. కానీ అత్యంత తక్కువ సమయంలోనే ఈయన ఎదిగారు, అదేవిధంగా ప్రజా ఆదరణ పొందారు. కాబట్టి అందువల్ల వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా సైలెంట్ ఓటింగ్ అనేది ఇక్కడ జరిగింది. డిఎంకే పార్టీని దెబ్బతీసే విధంగా కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ ఓవర్ కాన్ఫిడెంట్తో ఈ ఎన్నికల్లో ఉన్నారు. బట్ అంటే టీవీకే పార్టీ ఎక్కడా కూడా మెహర్బానీ లేకుండా, ఎక్కడా కూడా అహంభావం లేకుండా సైలెంట్ ఓటింగ్ చేసుకునే విధంగా కూడా ప్రజలు వాళ్ళకు మద్దతు తెలిపారు. అందువల్లనే ఇంత భారీ విజయం అనేది వచ్చిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సో మొత్తం మీద ఫలితాలు ఆ విధంగా వస్తున్నాయి. ఏదైనా మాట్లాడుకుంటే వంశీ, ఇటు తెలంగాణకు చూస్తే ముఖ్యమంత్రిగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు, చాలా ఎంగేజ్ లో ఉన్నారు. సో ఇక మరొక వైపు అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ పేరు వినిపిస్తోంది. ఈ రోజు రేపో లేదంటే కేసీఆర్ తర్వాత ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అయితే అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్న
అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇటు లోకేష్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు తమిళనాడుకు ఒక యువ నేత సీఎం కాబోతున్నారు విజయ్. సో ఏంటి మొత్తంగా దక్షిణాదిలో యంగ్ సీఎంలు అదేవిధంగా యువత ఎక్కువగా ఉంటూ ఉన్నారు. యువత రాజకీయాల్లోకి రావటం, ఓ రకంగా వీళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళటం. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో యంగ్ లీడర్షిప్ అనేది కనపడుతూ ఉంది. సో ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా కానీ, చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు కానీ, చంద్రబాబు నాయుడు ఆలోచనలు కానీ సో చాలా యంగ్ పీపుల్ ఎలా తీసుకుంటారో అలా ఉన్నాయని భావిస్తూ ఉంటాం. సో ఏంటంటే ఈ యంగర్ జనరేషన్ మొత్తం దక్షిణాది రాజకీయాలను ప్రభావితం చేయబోతుంది. సో ఖచ్చితంగా ఉత్తరాదికి గట్టి పోటీ ఇవ్వబోతుందని అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు అంటారు ఈ ఈక్వేషన్? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే ఇందాక మీరు అన్నట్టు ఖచ్చితంగా యువతకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో మనం చూస్తాం ఏపీలో కూడా జాతీయ అంటే వైస్ ప్రెసిడెంట్గా కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్కి అవకాశం కల్పించడం, అదేవిధంగానే ఇప్పటికే జగన్ వైసీపీకి అధినేత ఆయన యంగ్, ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ గారు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా యంగ్. ప్లస్ అది కాక తమిళనాడులో ఇవాళ పెద్ద ఎత్తున అంటే ఇవాళ టీవీకే పార్టీ తక్కువ కాలంలో ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఇంత ప్రజా ఆదరణ పొందడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. నిజంగా రాజకీయమైనటువంటి ఉద్యమంలో ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. అలాంటిది ఇంత తక్కువ సమయంలోనే చెప్పండి. గోపినాథ్ మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. సో కార్తిక్ గారు మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు మా గోపితో మాట్లాడుతున్నట్టుగా సో యంగ్ బ్లడ్ అనేది తెలంగాణ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది రాజకీయాల్లో కీలకం కాబోతుంది. సో ఎలా చూడాలంటారు? ఇటు వైపు విజయ్, అదేవిధంగా లోకేష్ అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, రేవంత్ అవ్వచ్చు. సో ఏంటి ఇదేమైనా